తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే 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 పాపికి తరుణమిదే నీ ఆయువునాలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆయువునాలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెన్ నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెన్ నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెన్ నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోనా గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో ఉన్నాం. యోనా దేవుని మాటలను నినివే పట్టణమునకు ప్రకటించాడు. నినివే మహాపట్టణం పాపం అనే జబ్బుతో పతనం అంచున ఉంది. దానికి వైద్యాన్ని పంపించాడు దేవుడు యోనా చేత. అది వారి నాశనమును గూర్చిన ప్రకటన. ఇంకా 40 దినములలో మీరు నాశనమవుతారు, ఈ పట్టణం నాశనం అవుతుంది అని ఆయన వారికి సమాచారాన్ని పంపించాడు. జరిగిన సంగతి మనము ఎరుగుదాం. యోనా 1 దినం ప్రకటన చేశాడు. ఆ తర్వాత ఆ దేశపు దూతలు వారు నినివే పట్టణంలో చాటించారు. ఏమని చాటించారు అనగా దేవుని వాక్యం చెబుతుంది. ఈ మాటలను చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనక
మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులను ఎద్దులను గొర్రెలను మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలనని జనులు మనఃపూర్వకంగా వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. రాజు సెలవిచ్చిన మాటను, అలాగే దూతలు వెళ్ళి ప్రకటించిన మాటను మనము చదివాం. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై రాజు సైతము గోనెపట్ట కట్టుకొనుట దుఃఖమునకు సూచన అనే మాటను మనం విన్నాం. చాలామంది రాజులు, వ్యక్తులు గోనెపట్ట కట్టుకున్నారు. అది వారి దుఃఖమునకు సూచన, పశ్చాత్తాపమునకు సూచన. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయమునందు మొర్దెకై గోనెపట్ట కట్టుకున్నాడు. దుఃఖమునకు సూచన. కీర్తనలు 30వ కీర్తన 12వ వచనములో నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు అన్నాడు కీర్తనకారుడు. అంటే గోనెపట్ట అన్నటువంటిది దుఃఖ వస్త్రం. దాన్ని విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేశావు. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ప్రజలు దుఃఖభరితులయ్యారు, పశ్చాత్తాపపడ్డారు. వారు అక్షరార్థకంగా గోనెపట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. ఇది దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం. ఆయన వాక్యం ఇంత పని చేసింది మనుషుల హృదయాలలో. జాగ్రత్తగా వినండి. పాపముతో బ్రతుకుతున్నటువంటి మనుషుల జీవితాల్లో కార్యం చేయగలిగినటువంటి శక్తి కేవలం వాక్యమునకు మాత్రమే ఉంది. పాపాత్ములైన ప్రజల హృదయాలలో కార్యము చేయగలిగిన శక్తి కేవలం దేవుని వాక్యమునకు మాత్రమే ఉంది. ఈ సంగతిని మనం గ్రహిద్దాం. అది ఇంకా భక్తి జీవితంలోని ఏ కోణానికి లేదు. అద్భుతాలకు లేదు, స్వస్థతకు లేదు, ఇక దేనికి లేదు. పాపమునకు ఔషధం దేవుని వాక్యం. ఒక పాపి మరలుకొనుటకు సాధనం దేవుని వాక్యం. నినివే వారు ఎంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళారంటే వాక్యం చెప్తుంది, దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక, దేవుడు పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన మనస్సు త్రిప్పుకొని తన కోపమును చల్లార్చుకుంటాడు అనే మాటలు అన్నారు. దేవుడు పశ్చాత్తాప్తుడై, వాస్తవానికి పశ్చాత్తాపడింది వీరు, నినివే వారు, దేవుడు కాదు. దేవుడు వారికి శిక్షను పంపిస్తానని ఆజ్ఞాపించాడు. వారి ఎదురుగా శిక్ష ఉంది, కానీ వారు ఎదురుగ్గా రాలేక దాన్ని తప్పించుకున్నారు. పశ్చాత్తాపడింది వీరు. శిక్ష వారి ఎదుట ఉంది, దాని ఎదుటికి రాకుండా వారు తప్పించుకున్నారు. పశ్చాత్తాపడింది వీరు, శిక్షను తప్పించుకునేది వీరు. శిక్ష అలాగే ఉంది, అయితే వీరు దాన్ని తప్పించుకున్నారు. కారణం వారి పశ్చాత్తాపం. మరి దేవుని విషయంలో పశ్చాత్తాపం ఏమిటి? ఏమీ లేదు. వారు మారితే ఆయన ఉగ్రత మానుతుంది. కాబట్టి శిక్ష ఎదురుగ్గా రాకుండా తప్పించుకునేది వారు, కాబట్టి పశ్చాత్తాపడింది వారే. కాబట్టి దేవుడు వారిని లయం కాకుండా కాపాడాడు. మంచిది. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషుడు ఏది తినకూడదు. పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, రోగులు ఉంటారు, వయసు మహిళలు ఉంటారు. దాంతో సంబంధమే లేదు. ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారండి. గోనెపట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు. కఠిన ఉపవాసం, ఒక్క దినమంతా
మన దినములు లెక్కేసుకుంటే 24 గంటలు నీళ్లు తాగలేదు, ఆహారము ముట్టలేదు. మనుషులు, జంతువులు, ఆఖరికి పసిపిల్లలు సహా. దేవుని వాక్య ప్రభావం, దేవునికి స్తోత్రం, దేవుని వాక్య ప్రభావం అంత గొప్పగా వారి జీవితాల్లో పనిచేసింది. ఇంకేమిటంటే మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను, మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను. ఏమండి, పశ్చాత్తాపపడుట అన్నటువంటిది హృదయములో కలిగేటువంటి కార్యమే, కానీ అది బయటికి రావాలి అనంటే చేయవలసిన పని ఏమిటి అనగా హృదయపూర్వకముగా వేడుకొనుట, హృదయపూర్వకముగా వేడుకొనుట. మనస్సులో జరిగిన దాన్ని మాటలతో బయటికి తీసుకొని వచ్చుట. పశ్చాత్తాప మనసులో కలిగింది, అది మాటలో బయటపడింది. హృదయపూర్వకంగా వేడుకొనవలెను. ప్రభువా మమ్మును క్షమించు, దేవా మమ్మును క్షమించు, మేము పాపము చేసిన వారమే, అయితే మా పాపములను మన్నించు, మా పాపములు మాకు బాగా తెలిసి ఉన్నవి. జనుడు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను. ఇంకేం చేయాలి? 9వ వచనం, దుర్మార్గములను విడిచిపెట్టవలెను. ఏమండి, ఆయనను వేడుకోవాలి అని అంటే దుర్మార్గమును విడిచిపెట్టవలెను, బలత్కారమును మానివేయవలెను. దేవునికి స్తోత్రం. దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా, బలత్కారమును విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు విలువేముంది? ఆ పశ్చాత్తాపమునకు అర్థమేముంది? అంచేత ఒకడు ప్రార్థన చేయటానికి ముందు పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం పాపమును విడిచిపెట్టడానికి ప్రేరేపించాలి, విడిచిపెట్టాలి కూడా. విడిచిపెట్టాలి. వారు విడిచిపెట్టిరి. వారి జీవితాల్లో దేవుని వాక్యం ఎంత గొప్ప కార్యాన్ని జరిగించింది. మనఃపూర్వకముగా వేడుకున్నారు. దుర్మార్గములను విడిచిపెట్టవలెను, అతిక్రమములను దాచిపెట్టువాడు కాదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. 10వ వచనాన్ని చూద్దామండి. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. అబ్బా, దేవుని వాక్యం ఎంత పని చేసింది! దేవుని వాక్యం దుర్మార్గములను విడిచిపెట్టేటట్లుగా చేసింది. దేవుని వాక్యం బలత్కారమును మానివేసేటట్లుగా చేసింది. దేవుని వాక్యం చెడు నడతలను మానుకొనున్నట్లుగా చేసింది. చెడు నడతలను మానుకొనున్నట్లుగా చేసింది దేవుని వాక్యం. ఇది దేవుని వాక్యానికి ఉన్న శక్తి. దీన్ని ప్రకటించకుండా పారిపోవాలనుకున్నాడు యోనా. దీన్ని ప్రకటింపజేసి నినివే ప్రజలను రక్షించినాడు దేవుడు. 10వ వచనం చూద్దాం. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారి క్రియలను దేవుడు చూచి, వారు చెడు నడతలను మానుకొని మానుకున్నామన్నట్లుగా ప్రవర్తించినారు. వారు తమ చెడు నడతలను మానుకున్నట్లుగానే ప్రవర్తించినారు. ప్రియులారా, సహోదరి సహోదరులారా, దేవుడు చెడు నడతలను మానివేసిన వానిని మాత్రమే పశ్చాత్తాపపడిన వానిగా పరిగణిస్తాడు. చెడు నడతలను మానివేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి తమ జీవితాన్ని మోసపుచ్చుకునేవారు దేవుని శిక్షకు గురవుతారు. మర్చిపోకండి. పశ్చాత్తాపము అన్నటువంటిది
చెడు నడతను మానివేయటట్లుగా చేయాలి. ప్రార్థన చేయువాడు చెడు నడతలను మానివేయాలి. ప్రార్థన చేయువాడు చెడు నడతలను మానివేయటం మాత్రమే కాక ఆ నడతలను మానివేశామని సత్క్రియల ద్వారా తమ్మును తాము రుజువుపరచుకోవాలి. అనగా వాక్యం ఏం చెబుతుందంటే, వారు మానుకొనగా అనగా వారి సాక్ష్యమును దేవుడు చూచి. ఒక్క మాట, ఆయన అంటే యోనా ఒక్కరోజు ప్రకటించాడు, మిగతా మరో 2 రోజులు లేదా రోజు దూతలు ప్రకటన చేశారు, అయిపోయింది, మానేసినారు. మానివేసి చెడు నడతలను మానివేసిరి వారి నిజ పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. వెంటనే కదా, 1, 2, 3 రోజులు అయిపోయింది. చెడు నడత మానివేశాడు అని బయటి ప్రపంచానికి కొంతకాలం తర్వాత తెలుస్తుంది, కానీ దేవునికి ఎందుకు తెలియదు? దేవుడికి తెలిసింది, దేవుడికి తెలిసింది, దేవుడికి తెలిసింది. కాబట్టి ఆయన వారి ప్రార్థనను అంగీకరించినాడు. వాక్యం చెబుతుంది, వారి క్రియలను దేవుడు చూచి, వారి క్రియలను దేవుడు చూచి, పశ్చాత్తాపమునకు తగిన క్రియలను దేవుడు చూచి, మారు మనస్సునకు తగిన క్రియలను దేవుడు చూచి. అంతే, మారు మనస్సు పొందామంటే దానికి తగిన క్రియలు, పాపక్షమాపణ పొందామంటే దానికి తగిన క్రియలు మనము చేయాల్సిందే. దేవుడు చూచి తన వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంతే, ఆయన కీడు చేయకుండా మానాడు. ఎందుకంటే కీడుకు మూలమైన పాపమును వారు తొలగించుకున్నారు కాబట్టి, కీడుకు మూలమైన పాపమును తొలగించుకున్నారు కాబట్టి దేవుడు వారిని శిక్షించక మానెను అని దైవ గ్రంథం గుర్తు చేస్తుంది. ప్రియులరా, ఎంత అద్భుతమైనటువంటి విషయమండి, ఎంత అద్భుతమైన విషయమండి. ఒక మహానగరమే మార్పు చెందిందా? ఒక రాజుతో సహా ఆ కాలమందే 1,20,000 కంటే ఎక్కువ జనము కలిగినటువంటి ప్రజలు మారుమనసు పొందారా? వారు వీరు అనే తేడా లేకుండా రాజు మొదలుకొని కడపటి వాని వరకు మారుమనసు పొందారా? గోనెపట్ట కట్టుకున్నారా? పశ్చాత్తాపడ్డారా? వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పదండి. ఈనాటి భాషలో మాట్లాడుకుంటే ఆ మహాపట్టణంలో కులమతాలతో సంబంధమేమి లేకుండా, వయసుతో నిమిత్తమేమి లేకుండా, లింగభేదంతో నిమిత్తమేమి లేకుండా ఎంత గొప్పగా మార్పు వారిలో కనిపించిందండి. దేవుని వాక్యం యొక్క శక్తి, దేవుని వాక్యం యొక్క శక్తి. అంచేతనే ప్రియులారా, దేవుని వాక్యానికి ఉన్న శక్తిని మనం ప్రపంచానికి చూపించాలి అని అంటే ఆయన వాక్యము నిరంతరము ప్రచురణ కావాల్సిందే, ప్రకటింపబడుచు ఉండాల్సిందే, అది వినిపించబడుచు ఉండాల్సిందే. దేవుని వాక్యం తన శక్తిని ప్రదర్శించలాగున నిరంతరము ఈ ప్రకటన జరిగి తీరాలి అనే సంగతిని దైవ గ్రంథం నుండి మనం జ్ఞాపకం చేసుకొనుచున్నాం. కాబట్టి మరిచిపోకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించుటలో మనము పని కలిగి ఉందాం. ఈ సందర్భంగా ఒక సంగతిని జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం ఉంది. అదేంటంటే, ఒక అవిధేయుడు ప్రకటించితే ఆ పట్టణమంతా రక్షణ పొందిందా? ఒక అవిధేయుడు ప్రకటించితే ఆ పట్టణమంతా రక్షణ పొందిందా? క్రెడిట్ ఎవరిది? యోనాదా? కాదు కాదు కాదు.
ఆ వార్తను వారికి ప్రకటింపచేసిన దేవుడిదే. ఆ వార్తను వారికి ప్రకటింపచేసిన దేవుడిదే. మొత్తం పశుపక్షాదులతో సహా, అంటే పశువులతో సహా, మనుషులు సహా భోజనాన్ని మానివేశారా? ఒక అవిధేయుడు ప్రకటించితే ఇంత గొప్ప కార్యం జరిగిందా? నోవహు అని ఒక విధేయుడు ఉన్నాడు దేవుడికి. అతడు ఎన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటించాడో మనం ఎరగం. పండితులు లేక క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి భావన ఏమిటంటే 120 సంవత్సరాలని. కానీ ఎన్ని సంవత్సరాలు అతడు సువార్తను ప్రకటించాడో, లేక జరగబోయే నాశనము గురించి ప్రకటించాడు. అతని తరములోని వారెవ్వరూ రక్షణ పొందలేదు. అంటే ఆ మాటను వినలేదు, విశ్వసించలేదు, విధేయులు కాలేదు. ఒక అవిధేయుడు ప్రకటించితే యావత్తు పట్టణమంతా కూడా ఆ మాటకు విధేయత చూపించి పశ్చాత్తాపడి దేవుని వద్ద పాపక్షమాపణ వేడుకొని బాగుపడ్డారు, చెడు నడతలను మానేసినారు. ఒక విధేయుడు ప్రకటించితే ఒక్కరు కూడా రక్షణ పొందలేదేంటి? విధేయతకి ఏమైనా విలువ లేదంటారా? ఆ విధేయుడు చెబితేనే రక్షణ పొందుతారంటారా? ప్రియులారా, ఇక్కడ ప్రజల మనస్సును మనం చూడగలుగుతాం, అక్కడ కూడా ప్రజల మనస్సును చూడగలుగుతాం. పాపములో మునిగి తేలుతున్నటువంటి నోవహు కాలము నాటి ప్రజలు దేవుని మాటకు కూడా చెవి ఇచ్చేంత సమయాన్ని తీసుకోలేదు. దేవుని మాటను పరిగణలోనికి తీసుకొనలేదు. వారి పాప జీవితం ముందు, వారి సుఖభోగముల ముందు దేవుని వాక్యం వెలవెలబోయింది. అంటే దాన్ని లెక్క చేయలేదు వారు. ఎందుకు లెక్క చేయలేదు? నాటి ప్రపంచానికి శిక్ష తెలియదు, నాటి ప్రపంచానికి వర్షం తెలియదు, నాటి ప్రపంచానికి దేవుని ఉగ్రత తెలియదు. కాబట్టి వారు ఎంతమాత్రమును కూడా నోవహు యొక్క సందేశాన్ని అంగీకరించిన వారు కారు. ఎందుకు అంగీకరించలేదంటే వారికి రుజువులేమి లేవు. పైగా ఇలాగనుకోవచ్చు, నోవహును అదొక పిచ్చి పని అన్నట్లుగా వారు మాట్లాడి ఉండవచ్చు. విధేయుడైన నోవహు దేవుడు దీర్ఘశాంతం చూపించినంతకాలం ఓడను కట్టుతూనే ఉన్నాడు, దేవుని డైరెక్షన్లో పనిచేస్తూనే ఉన్నాడు. ఇలాగున కంపేర్ చేస్తే, పోల్చి చెబితే, ఈనాటి ప్రపంచం, ఈనాటి క్రైస్తవ్యం, ఈ ఇద్దరిలో ఎవరిని సక్సెస్ఫుల్ స్పీకర్, సఫలమైన సేవకునిగా చూడగలుగుతుంది అంటే యోనానే సఫలమైన సేవకునిగా చూడగలుగుతుంది. ఎందుకంటే ఒక్క దెబ్బతో 3 రోజుల్లో 1,20,000 మందిని రక్షణలోకి తీసుకుని వచ్చినాడు. ఒక గొప్ప స్పీకర్ అన్నట్లుగా, ఒక గొప్ప సేవకుడు అన్నట్లుగా, భారభరితమైన సేవకుడు అన్నట్లుగా ఈనాటి ప్రపంచం బాహ్యాన్ని చూసి మాట్లాడగలుగుతుంది. నోవహు దగ్గరికి వస్తే దేవుడి శక్తి లేదండి, దేవుడు అతన్ని పని ఆశీర్వదించలేదండి, ఇన్ని ఏళ్ళు పనిచేసిన కనీసం ఒక ఆత్మను కూడా దేవుడి దగ్గరికి తీసుకురాలేకపోయాడండి అన్నట్లుగా మాట్లాడటం సహజమే. కానీ ప్రకటించుట మాత్రమే మన పని, అది కూడా విధేయతతో ప్రకటించుట మాత్రమే మన పని. కాబట్టి దేవుని పని విషయంలో మాత్రం మనం నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. రిజల్ట్ సంగతి కాదు. ఫలితాలు దేవుడు చూసుకుంటాడు, పని మాత్రం నమ్మకంగా చేయాలి. ఆనాటి ప్రజలందరూ కూడా పాపము చేసినందువలన తప్పించుకోలేకపోయారు, వారి హృదయాలు కఠినమైనందున తప్పించుకోలేకపోయారు. కానీ ఒక గొప్ప విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేంటంటే, విధేయుడైన నోవహు
తనను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. వేలాది మందికి, లక్షలాది మందికి సువార్తను ప్రకటించినప్పటికీ కూడా ఎవరు విశ్వసించకపోయినా తన ఇంటి వారిని మాత్రం ఆయన పోగొట్టుకోలేదు, తనను పోగొట్టుకోలేదు. అనేకులకు వాక్యమును ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని పౌలు భయపడినట్లుగా తన్ను తాను నలగొట్టుకున్నాడు అనే సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కదూ. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడినట్లుగా ఏమండి, అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించిన యోనా సంతోషంగా లేడు. దేవుని వాక్యాన్ని ప్రకటించి తన పని పూర్తి చేసుకున్న యోనా దేవునికి అవిధేయుడిగానే మిగిలిపోయాడు. కానీ దేవుని మాట చొప్పున, సెలవు చొప్పున దేవుని వాక్యాన్ని ప్రకటించిన నోవహు తన పని ముగించుకొని సంతోషంగా ఓడలో ప్రవేశించాడు. దేవునితో మాట్లాడి దేవుని మాటకు విధేయత చూపిన హేతువు చేత నోవహు తనను తాను కాపాడుకున్నాడు, దేవునికి విధేయుడయ్యాడు. నినివే పట్టణానికి సువార్తను ప్రకటించినప్పటికీ కూడా దేవునికి అవిధేయుడైన యోనా ఎటెళ్ళాడో, ఎటుపోయాడో, ఏం జరిగిందో మనకేం తెలియదు. అర్థమవుతుంది కదా ఈ మాట. ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ప్రకటించుతున్నామే దేవుని వాక్యం, దేవుని దాసులుగా మనం చాలా ముఖ్యం దేవుడికి. ఒకవేళ దేవుడి పని చేసి మనమే పోగొట్టుకొనబడితే, అంటే మనల్ని మనమే పాడైపోతే, దేవుని పనేమో కరెక్ట్గా చేసి మనమే పాడైపోతే ఉపయోగం ఏముంది? ఆయనకు విధేయులైనటువంటి వారే పనివారుగా ఉండాలి. ఆయనకు విధేయులు మాత్రమే పనివారుగా ఉండాలి, అవిధేయులు కాదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. నోవహు ప్రకటించాడు, తనను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తాను ప్రకటించిన ప్రజలు వారి జీవితానికి వారు బాధ్యులు. ఇక్కడ ప్రజలు మారు మనసు పొందారు, కానీ ప్రకటించిన సేవకుడు మాత్రం మనస్సులో విధేయతను కలిగి లేడు, అవిధేయుడిగా జీవించాడు. మనం విధేయులమవుదాం, ఆయనకి ఇష్టంగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన వాక్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించుటకు మాకు సహాయం చేసి మహిమను పొందండి. పాపములోను శాపంలోను బ్రతుకుచున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ వాక్యం విని వారు బయటికి వచ్చేలాగిన కృప చూపించమని అడుగుచు మా ప్రభు అయిన క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.